హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. చింతపండును వాడకుండా మామిడికాయను ఉపయోగిస్తూ హెల్దీగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 70% ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారం అలాగే మిరపకాయల కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలి. రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే 4 పచ్చి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వారు స్కిప్ చేసేయవచ్చు. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి పోపు కోసం 1 టీ స్పూన్ ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఇంగువను కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. ఈ పచ్చడిని చాలా తక్కువ టైంలో ఒక 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడి రైస్లోకి అలాగే దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.